అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొండికేసిర్రు. ఎందుకు పాలన ప్రభుత్వం వచ్చి జస్ట్ 7 మంత్సే అయింది. అప్పుడే ఎందుకు అంత మొండికేసిండ్రు, లేకపోతే ఎందుకు అట్లా వ్యవహరిస్తున్నారనేది ఒక పెద్ద ప్రశ్నగా జనాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలోనే. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంత పెద్ద ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వర్గం చేయలేదు. సరే, పెన్షన్ రాలేదని వృద్ధులు మాట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎవరు రోడ్డెక్కలేదు. రైతు భరోసా ఇవ్వలేదు వానాకాలంలో అని రైతులు ఎవరు రోడ్ ఎక్కలేదు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏంది ఇది, అంతకుముందు వచ్చేది కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేదు, వానాకాలం వచ్చింది కదా ఇయ్యలేదు అని. రుణమాఫీ గురించి రోజు చర్చ జరుగుతూనే ఉంది. ఇట్లా చాలా ఫీజు రింబర్స్మెంట్ గురించి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పాను ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు. మీరు ఫీజు రింబర్స్మెంట్ తిరగాల్సిన అవసరం లేదు, మీకు 5 లక్షల రూపాయల కార్డు ఉంటుంది, జస్ట్ పోయి ఖాళీలో స్వైప్ చేసుకోవచ్చు, 5 లక్షల వరకు మీరు వాడుకోవచ్చు అని. ఇట్లాంటి చాలా హామీలు ఉన్నాయి. బట్ ఏ వర్గం కూడా ఇంకా రోడ్ ఎక్కలేదు. బట్ నిరుద్యోగులు మాత్రం డిఎస్సికి సంబంధించిన వాళ్ళు, టీజీపీఎస్సీ అప్లై చేసిన వాళ్ళు, అన్ని గ్రూప్స్కి సంబంధించిన నిరుద్యోగులంతా కూడా రోడ్ ఎక్కిండ్రు, ఆందోళన చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. అయినా సరే ముఖ్యమంత్రి ముందుకేసిండ్రు. అసలు ఎందుకు హట్ అయినరా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఎందుకు ఆయన పెద్ద యూపీ లాంటి రాష్ట్రమేం కాదు. ఇది ఏ మూలన ఏం జరిగినా చీమ చిటుక్కుమన్నా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తెలుస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న వ్యవహారాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా సెక్రటరీ పక్కన జరుగుతున్న ఆందోళనలు, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఉద్యమాల గడ్డ అక్కడ జరుగుతున్న ఆందోళనలు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి చేరవేసింది. ముఖ్యమంత్రి గారు స్పందించింది కూడా దీనిపైన. నిరుద్యోగులు కాదు, వాళ్ళంతా కూలీ మనుషులు, కిరాయి మనుషులు అన్నట్టుగా మాట్లాడినరు. ఆ మాటలు నిరుద్యోగులు హట్ అయినరు, అది వేరే విషయం. కానీ ఎందుకు మొండికేసిండ్రు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు కనీసం స్పందించలేదు ఇప్పటిదాకా, లేకపోతే ఇప్పటిదాకా చర్చలకు పిలవలేదు, లేకపోతే వాళ్ళతో చర్చించే ప్రయత్నం ఎందుకు చేయలేదు ప్రభుత్వం, ఇట్లాంటివన్నీ చాలా చర్చలు జరుగుతున్నాయి. బట్ ఆయన హట్ అయినరట. ఎందుకు హట్ అయినరంటే 2 కారణాలు చెప్తున్నారు. ఏంది, ఎందుకు అంత, ఎక్కడైనా సరే ఏ రాజ్యమైనా ఎంత నియంత పాలన అయినా ఎవరైనా ఆందోళన చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళ సమస్యలను వినే ప్రయత్నం చేస్తారు. కనీసం వాళ్ళ దగ్గర పోయి వినడమో, వాళ్ళని పిలుచుకొని వినడమో, ఏదో ఒకటి ప్రయత్నం జరగాలి. కనీసం వాళ్ళని పిలుచుకునన్నా మాట్లాడాలి, మీ డిమాండ్స్ ఇది. ఒకవేళ ప్రభుత్వం నెరవేర్చకపోవచ్చు, నిజానికి ప్రజల్లో ఉన్న చాలా డిమాండ్స్, లేకపోతే నిరుద్యోగులు చేస్తున్న చాలా డిమాండ్స్లో ప్రభుత్వం నెరవేర్చడానికి అవకాశం ఉండకపోవచ్చు, లేకపోతే అవి నెరవేర్చడం వల్ల నిరుద్యోగులకి నష్టం జరుగుతుండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ పిలిచి మాట్లాడి వాళ్ళతో మీకు ఇట్లా చేయడం వల్ల 1:100 చేయడం వల్ల మీకు ఇట్లా నష్టం జరుగుతుంది, రేపన్నాడు మీకు ఎగ్జామ్ నిర్వహించిన సిచ్యువేషన్కి వస్తుంది. గ్రూప్ 2 వాయిదా అడుగుతున్నారు. గ్రూప్ 2 వాయిదా అంటే ఇప్పటికే ఎన్నిసార్లు వాయిదా పడ్డది, మళ్ళీ వాయిదా పడదు. ఏదైనా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం చేయలేకపోవచ్చు, కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల, లేకపోతే లీగల్ కాంప్లికేషన్స్ వల్ల అది ఇంకా పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉండొచ్చు. వీళ్ళు చేసిన డిమాండ్స్ అన్నీ నెరవేరే అవకాశం ఉందని చెప్పలేం. కానీ ఆ విషయాన్ని కూడా అర్థమైతే చెప్పాలి. బాధిత వర్గాలు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి ఇది అని చెప్పాలి. ప్రభుత్వం విధి, అది ప్రభుత్వం డ్యూటీ. మీ ప్రభుత్వం అంటే అదేదో తయారు చేసిన ప్రభుత్వం కాదు, ప్రజలు ఓట్లేస్తే వచ్చిన ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అదొక భాగం. ప్రజలతో మమేకం కావడం, ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం ఒక అది. లేకపోతే ప్రజాపాలన అని చెప్పుకోవడము, లేకపోతే మంగళవారం శుక్రవారం దరఖాస్తులు తీసుకుంటామని మన ప్రజాభవన్ దగ్గర మేము కూలగొట్టేసినాం కాబట్టి ఇంక ఇది ప్రజాపాలన అని చెప్పుకోవడానికి ఆ అవకాశం లేదు. దానికి వాసన ఓన్లీ చెప్పుకుంటే సరిపోదు, దాని వాసన రుచి కూడా జనాలకు తెలవాలి, దాని వాసన రుచి జనాలకు చేరాలి, అప్పుడు ప్రజాపాలన అవుతుంది. కేవలం ఇనుప కంచెలు తీసేసినంత మాత్రాన అది ప్రజాపాలన అయిపోదు. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో అదే జరిగింది. ఇక ఇంత చిన్న విషయానికే ముఖ్యమంత్రి గారు హట్ అవుతే, ఆయన హట్ అయింది 2 ఇష్యూస్ అని చెప్తున్నారు. ఒకటి, నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు, అది దానికి హట్ అయ్యారట. ఇంకొకటి, కొంతమంది నిరుద్యోగులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత, మీన్స్ ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేత కేటీఆర్ని కలిసింది. ఈ 2 విషయాలలో రేవంత్ రెడ్డి గారు బాగా హట్ అయిందని దగ్గర మనుషులు చెప్తున్నారు. అందుగురించే నిరుద్యోగుల ఇష్యూను లైట్ తీసుకున్నారు. నిరుద్యోగుల ఇష్యూలో మాట్లాడడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. నిరుద్యోగులను పిలవాలని అవసరం లేదు, వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. బుల్డోజ్ చేసుకుంటూ పోవడమే. మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు బక్కా జర్సన్ అన్న దాదాపు 10 రోజులు నిరసన దీక్ష చేసిండు. ఆయన అన్నం తినకుండా అన్నాహారాలు మాని దీక్ష కూర్చుంటే ఆయన ఆరోగ్యమే పాడై లాస్ట్కు కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకుపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం పట్టించుకోలే. ఎక్కడైనా సరే ఎవరైనా దీక్ష చేస్తున్నప్పుడు ఒక 24 అవర్స్కో 48 అవర్స్కో ప్రభుత్వం కనీసం ఆ దీక్ష చేస్తున్న మనిషి దగ్గర కన్నా చర్చలకు పంపిస్తారు. మీరు ఈ డిమాండ్స్ మీద చేస్తున్నారు, దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మీరు దీక్ష విరమించండి, ప్రభుత్వం చూస్తుంది, మాట్లాడుతుంది, ఏదో ఒక మూమెంట్. అక్కడ అశోక్ సార్ కూడా దీక్ష చేసిండ్రు. అశోక్ సార్ విషయంలో కూడా పట్టించుకోలే.
ఆయన కూడా దాదాపు 8-9 రోజులు చేసినట్టున్నాడు దీక్ష. అక్కడ కూడా చర్చలు లేవు. నిరుద్యోగులు ఇంతమంది ఇన్ని ఆందోళనలు చేస్తుంటే రాత్రింబవళ్ళు కడుపు కట్టుకొని రోడ్ల మీద తిరిగి ధర్నాలు ఆందోళనలు చేస్తుంటే పోలీసులతో కొట్టించారు తప్ప, పోలీసులతో తిట్టించారు తప్ప, పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టున్నారు తప్ప ప్రభుత్వం మాత్రం మనసు కరగలే. అంత కరడు కట్టి ఎందుకు కరడు కట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంత కరడుగా ఎందుకు వ్యవహరిస్తుంది అనేది చాలా చర్చ ఉంది తెలంగాణ సమాజంలో. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు కూడా అంతే మొండిగా, అంతే జగమొండిగా వ్యవహరిస్తున్నారు. మీరు రాజకీయాల్లో మొండిగా ఉండొచ్చు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే మొండిగా వ్యవహరించి ఉండొచ్చు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా కొద్దిగా ఏమంటారు దాన్ని, ఆ ఇగో పెరిగి ఉండొచ్చు బహుశా. కానీ అది పరిపాలకులు జనం మీద చూపకూడదు. ఎవరైనా సరే, ఏ పరిపాలకుడైనా పరిపాలన విషయంలో ఇగోకు పోవద్దు. ఇగోకు పోతే అది ప్రభుత్వానికి నష్టం అల్టిమేట్గా. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో మీరు ఒక్క సమస్య కూడా సాల్వ్ చేయలేకపోవడం, కనీసం వినకపోవడం, వినలేకపోవడం, వినిపించకపోవడం అనేది అది మీ ఇగో ఇష్యూ. కలుస్తారు, ప్రతిపక్ష పార్టీని కలుస్తారు, బాధితులు ఎవరైనా కలుస్తారు. మీరు ఉన్నప్పుడు మీ దగ్గర రాలేదా? ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బాధితులందరూ ప్రతిపక్షమే ఆదుకోవాలి. ప్రభుత్వానికి ప్రతిపక్షంగా వాళ్ళ బాధితుల తరఫున మాట్లాడడం అనేది వాళ్ళ నైతిక బాధ్యత. అది లేకపోతే ప్రతిపక్షం కూడా ఉండి వేస్ట్. కాబట్టి కలుస్తారు, మాట్లాడతారు. వాళ్ళు డిమాండ్స్ మీరు నెరవేర్చని టైంలోనే కదా, మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని స్టేజ్లో కదా, మీతోన కనీసం మాట్లాడే అవకాశం లేనప్పుడు కదా టీజీపీఎస్సీ ముట్టడి పిలిపించిండ్రు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయి గోషామాల్ స్టేడియంలో పెట్టిండ్రు కదా అందరినీ, నిరుద్యోగులందరినీ. మరి అసలు నాకు తెలిసి ఆ పిల్లలు ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కాదు. ఇప్పుడున్న పిల్లలంతా కూడా చిన్నపిల్లలు అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆందోళనతోన పోలీసులు వాళ్ళ మీద లాఠీలు చూపించారు. లాఠీల దెబ్బలు రుచి చూసారు ఎగ్జామ్స్ రాయాల్సిన పిల్లలు. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా రేవంత్ రెడ్డి గారు మొండిగా చేసిండ్రు, కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. అంత మొండిగా ఉండడం అనేది అది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిగా, ఒక పాలకునికి ఉండాల్సిన లక్షణం అసలు కానే కాదు. తర్వాత ఎందరితో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.